సినిమాలు నిర్మించారు తన బ్యానర్లో కానీ ఇంత స్థాయికి ఆయన ఎప్పుడు రాలేదు. కానీ మీరు మొదటి సినిమాతోనే ఈ స్థాయికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? మా నాన్న ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళారండి. మొదటి సినిమాతో 4 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. సో టు బి వెరీ ఆనెస్ట్ ఐ ఫీల్ లైక్ ఒక సినిమాకి నేషనల్ అవార్డు రావడం ఎస్ అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్. కానీ ఆ ఏ కేటగిరీలో అయితే వచ్చిందో ఆ సినిమా నార్మల్గా చాలామంది ఎంచుకోరు. మనం ఆల్రౌండ్ ఎంటర్టైన్మెంట్ తీసుకుంటాం, లేకపోతే హీరోస్కి డిఫరెంట్గా వస్తుంది అవి చూసుకుంటాం. కానీ ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన ఫిలిం రుద్రవీణ లాంటి సినిమా అలాంటి కాన్సెప్ట్ తీసుకోవడం కూడా ఐ ఫీల్ లైక్ కమిటీ కుర్రోళ్ళు నేను యాక్సెప్ట్ చేసి నేను ఓకే అని తీసుకోవడం కూడా దట్స్ పార్ట్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. సో నాకు మా నాన్న యాజ్ అ ప్రొడ్యూసర్ హీఈస్ అన్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ స్క్రిప్ట్ తోటి ఏ నమ్మకంతో తీశారు. ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ డేరింగ్ కాన్సెప్ట్ రుద్రవీణ. ఇప్పటికీ అది చాలా డేరింగ్ కాన్సెప్ట్, చాలా చాలా డేరింగ్ థీమ్ అది. సో అందుకని అందులో కోర్ అది ఉన్న సెంటెన్స్ కూడా ఇందులోనే కొద్దిగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎంత చూపించారు అన్ని సంవత్సరాల క్రితం, నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంతే చూపించాను. ఎందుకంటే ఇప్పుడు సెన్సిబిలిటీస్ అవన్నీ కూడా చూసుకొని చేయాలి కాబట్టి. బట్ యా ఐ నెవర్ థింక్ హీస్ ఇంత రీచ్ అవ్వలేదు అని. కానీ ఇఫీకి రాలేదు అంటే దాని గురించి చెప్పగలుగుతా. ఇఫీకి రాలేదు, ఇఫీకి నేను వచ్చాను, నేషనల్ అవార్డ్స్కి మా నాన్న వెళ్ళాను.